మాజీ సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నం టూర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలు జగన్ పర్యటనను హైలైట్ చేస్తుంటే కూటమి నేతలు మాత్రం పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. ఆగిపోయిన ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టాల్సింది పోయి పూర్తిగాని మెడికల్ కాలేజీ బిల్డింగ్ నిర్మాణాన్ని చూపించి ఏం చెప్పదలుచుకున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి తీరు ప్రతిపక్షంగా కూడా విఫలమైనట్లుగానే అనే సందేహాలు కూడా తెరపైకొస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ జాన్సీ. నిజానికి ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి పర్యటనలో కొత్త విషయాలు ఏమైనా బయటకు తీసుకురాగలుగుతున్నారా? అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఏమైనా ఎండగట్టగలుగుతున్నారా? దాంతోపాటు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ పార్ట్నర్షిప్కు సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ అంశాన్ని ఏదైనా అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి ప్రయత్నం విపక్షం చేసిందా? వీటన్నిటికీ తోడు ఎవరో ఏదో ఒక ఛాలెంజ్ విసిరారు, అందుకని మేము వెళుతున్నాం, పరోక్షంగా ఆహ్వానం పలికారు, అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళుతున్నాడు. ఈ వాదన వల్ల వస్తున్నటువంటి ఉపయోగం ఏంటి? స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఉండేటటువంటి ఒక ధోరణి చాలా ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. ఆయనలా చాలా తక్కువ మంది మాట్లాడగలుగుతారు. ఎందుకని? ఆయనకున్నటువంటి ఒక క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే సీనియర్ పొలిటీషియన్గా ఆయనకున్నటువంటి అనుభవం కావచ్చు. బట్ ఇవాళ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎలాంటివి? అంతో ఇంతో కాంట్రవర్సీగా మాట్లాడితేనే రాజకీయంలో నిలబడతాం, వార్తల్లో కనపడతాం అన్నటువంటి ఆలోచన ఇవాళ రాజకీయ నాయకులకు అందరికీ ఉంది. అలాగే ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు కూడా దానికి ఏమీ ఎగ్జంప్షన్ కాదు. అందుకే ఆయన మాట్లాడే వాటిల్లో ఎక్కువ స్పైసీగా మాట్లాడాలని, అలాగే విమర్శలు లోతుగా ఉండాలని, వాటిల్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అయ్యేటటువంటి సబ్జెక్టు మాట్లాడాలన్నటువంటి అలవాటు ఈ మధ్య అయ్యన్న పాత్రుడికి కొత్తగా వచ్చినట్టుంది గత 2-3 సంవత్సరాల నుంచి. అదే ధోరణిలో మాజీ ముఖ్యమంత్రి నర్సీపట్నం వచ్చి మెడికల్ కాలేజీని ఒకసారి సందర్శించమనండి అర్థమవుతుంది అన్నటువంటి ఆయన వాదన, లేకపోతే వ్యాఖ్య, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళటమా, లేకపోతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బాధ్యత కొద్దీ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటటువంటి తీరులో అక్కడికి వెళ్ళారా అనంటే ఏ కారణం చేత వెళ్ళినా సరే సాధించింది ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజీ ఉందా? నిర్మాణం జరిగిందా? జరిగినటువంటి నిర్మాణాన్ని వీళ్ళు ఉపయోగించుకోకుండా వదిలేశారా? లేకపోతే జరుగుతున్నటువంటి దాన్ని ఆపేశారా? ఎందుకని? వెళ్ళి సాధించిందేంటి? మొండి గోడలను చూపించడం వల్ల వచ్చినటువంటి ఫలితమేంటి? సాధించిందేంటి? ప్రజలకు తెలియజేసిందేంటి? ఇదే విమర్శ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయాల్సిన దశ వచ్చింది. రెండోది, ఆయన యాత్ర మొత్తం విపరీతమైనటువంటి హైప్ చేసుకోవడంలో వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? నిజానికి ఒక పత్రిక, ఒక ఛానలు చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి అంతకంటే మంచి మార్గం ఏముంటుంది? దాంతోపాటు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై పోరాడితే బాగుంటుంది. కేవలం ఏదో ఒక ప్రెస్టీజియస్గా తీసుకోవడమో, లేకుంటే ఎవరో ఏదో అన్నారని ప్రతిస్పందించటమో ఇది కాదు కదా ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత. ఇవాళ గొప్ప అవకాశం ఉన్నది ప్రతిపక్షానికి కానీ ఏ పక్షానికి కానీ మాట్లాడాలి అనంటే. ఇవాళ వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగిపోయాయి. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదని కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ సేవలు ఆపేశాయి. దాని మీద యుద్ధమే చేయొచ్చు. దాన్ని మిస్ అవుతున్నారుగా. ఎందుకు మిస్ అవుతున్నారు? కొద్దిగా బుర్ర పెట్టకపోతే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఇంతకుముందు చాలామంది సలహాదారులుండి సమస్యలు తీసుకొచ్చారు. ఇప్పుడు సలహాదారులు తగ్గిపోయి కూడా సమస్యలే పెరుగుతున్నాయి. సొంత బుర్రతోటి కొంతమంది ఆలోచిస్తే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వ వైఫల్యాలు కొంత కనపడుతూనే ఉంటాయి. అది సహజం. దట్ ద పార్ట్ ఆఫ్ రూలింగ్ కూడా. పూర్తిగా ప్రజల అభీష్టాల మేరకు, ప్రజల అవసరాల మేరకు ఏ ప్రభుత్వం ఉన్నా సరే సంతృప్తికరమైనటువంటి పాలన చేయటం అనేది అసాధ్యమే. అదంత తేలికైనటువంటి విషయమే కాదు. కాకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిర్భీతిగా, నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ప్రవర్తిస్తే మాత్రం చొక్కా పట్టుకొని అడిగేటటువంటి అవకాశం ప్రతిపక్షానికి ఉంటుంది, మీడియాకి ఉంటుంది. దాన్ని వదిలేసి ఎటో పరిగెత్తుతున్నారేమో ఈ ప్రతిపక్ష నాయకులు అన్నటువంటి విమర్శ ఫేస్ చేయాల్సిన దశ ఎందుకు?
ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నర్సీపట్నం వెళ్ళి ఆ మొండిగోడలు చూయించి, అలాగే విశాఖ నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి జరిగిందేంటి, ఒరిగిందేంటి, సాధించిందేంటి? జనం ఇబ్బంది పడుతున్నారు. ఎస్, జనం సమస్యలను మనము ఫోకస్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను వదిలేసి కేవలం మనము ఒక హైప్ క్రియేట్ చేసుకోవడమో, ఒక హడావిడి సృష్టించడమో, ఇబ్బందులు తీసుకురావడమో, అలాగే కొన్ని చోట్ల కొన్నిసార్లు కొన్ని మరణాలు కూడా సంభవించినటువంటి ఈ రాజకీయ యాత్రల వల్ల ఉపయోగం ఏంటి? స్టిల్ ఇంకా రాజకీయాల్లో వెనకబాటుతనం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో, పద్ధతుల్లో. దేన్ని నమ్ముకుంటున్నారు? సత్యాన్ని నమ్ముకోవటంలా, లేని దాన్ని సృష్టించి ఇదే నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ప్రతినిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షానికి మాత్రం పరోక్షంగా సహాయపడినట్టే. ఎందుకని? ఉన్న వాటిని వదిలేసి లేని వాటిని సృష్టించుకొని వాటి మీద వాదనలు చేసుకుంటే జనం పిచ్చాళ్ళు కాదు కదా. జనానికి తెలుసు ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షం చేస్తున్నదేంటి, చేయలేకపోతుందేంటి, అబద్ధాలు ఏం చెప్తున్నారు, అలాగే అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేస్తున్నారు అన్నటువంటి అంచనాలు ప్రజలకు ఉంటాయి. కానీ ప్రతిపక్షానికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి? పాలకపక్షాన్ని ఎండగట్టేటటువంటి అవకాశాలను ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా మార్చుకోవడం అనేది రాజకీయ పార్టీకి మొట్టమొదటిగా ఉండవలసినటువంటి లక్షణం. దాంతోపాటు రాజకీయాల్లో మనం నిజాయితీగా ఉన్నాము అనే కంటే కూడా నిజాయితీగా ఉన్నామని నమ్మించుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలానే ఇవాళ 11 సీట్లకి మిగిలిపోయిందన్నటువంటి పాలకపక్షం యొక్క వాదన నిజం చేస్తున్నట్టుగా స్టిల్ గతంలో చేసినటువంటి తప్పులే కొంతమందిని పెట్టుకొని అనవసరమైనటువంటి రగడ సృష్టించి, వ్యాఖ్యలు చేయించి, ప్రెస్ మీట్లు పెట్టించి జనాలకి ఏదో కొత్తగా తెలియజేసినట్టుగా ప్రయత్నిస్తే మియర్ ఫెయిల్యూర్ అవుతుంది. బేస్ లేనటువంటి వాదనలు ఎప్పుడూ మంచిది కాదు రాజకీయాల్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రయత్నం మెడికల్ కాలేజీకి సంబంధించి ఏం మాత్రం పూర్తి కానటువంటి భవనాలు చూయించి సాధించిందేంటి? ఇదే ప్రశ్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయాల్సిన దశ తనకు తానుగా తెచ్చుకున్నటువంటిది మాత్రం సత్యం. ఎలా రాజకీయాలు చేయాలి అనేది మొదటిగా ఆలోచన చేయవలసినటువంటి ఒక మేధోమథనం జరగట్లేదేమో ఈ పార్టీలో అన్నటువంటి ఆలోచన చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయమే. చూద్దాం. మార్పు కోసం కొంతమంది ప్రయత్నిస్తే ఆ మార్పు నిజాయితీతో కూడిందైతే ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడైనా, పులివెందుల ఎమ్మెల్యే అయినా, హూ ఎవర్ మేబీ, ఇవాళ ప్రాబ్లం ఎలా వస్తుందంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే చాలామంది కోపం వస్తుంది. మాజీ ముఖ్యమంత్రిని ఎందుకు అనలేకపోతున్నారు అన్నటువంటి వాదన మీద నిలబడుతున్నారు. కానీ ఇక్కడ మర్యాదలు, ప్రోటోకాల్సో లేకపోతే గుర్తింపుకో ఏదో ఐడెంటిటీ కోసం బాధపడుతున్నట్టున్నారు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి పదవిని ఉపయోగించుకొని చేయగలిగినటువంటి మంచి ఏం చేశాము, ఏం చేయలేకపోయామన్నట్టుది ఇప్పటికీ కూడా జనాలకి చేరవేయలేనటువంటి పరిస్థితిలోనే ఆ పార్టీ బలహీనంగా ఉన్నది. ఆ పార్టీ నాయకుడు కూడా అదే కారణంతో విమర్శల పాలవుతున్నారు. ఇదే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఓకే సార్.